హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ వ్లాగ్స్. మరి ఈ రోజు అయితే అండి మీ అందరి కోసం మరొక మంచి రియూజబుల్ ఐడియాతో వచ్చేసాను. సో మరి ఈ రోజు మన రియూజబుల్ ఐడియా ఓల్డ్ నైటీతో ప్లస్ గ్రోసరీ బ్యాగ్తో తయారు చేద్దాం. సో మరి మన దగ్గర ఈ మధ్య గ్రోసరీ బ్యాగ్స్ వస్తున్నాయి కదండి, అవి చాలా పల్చగా క్యాన్వాస్ క్లాత్తో కుడుతూ ఉంటారు. సో మరి ఈ బ్యాగ్ అయితే డ్యూరబిలిటీ ఎక్కువ రోజులు రాదు. సో మరి ఈరోజు మనం ఒక అందమైన టోట్ బ్యాగ్ని ఈ ఓల్డ్ నైటీతో తయారు చేద్దాం. సో ముందుగా మనం ఒక గ్రోసరీ బ్యాగ్ అనేది తీసుకుందామండి. నేనైతే ఇక్కడ ఒక బిగ్ సైజ్ బ్యాగ్ అనేది తీసుకున్నాను. ఆ సైజ్ ప్రకారం మనం నైటీ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలండి. దానికోసం నేను సెట్ చేసుకుంటున్నాను, చూసారు కదా. సో ఆల్రెడీ బ్యాగ్ అయితే అండి స్టిచ్ చేసి ఉంటుంది కాబట్టి మనకి సైడ్స్తో పని లేదు. కాబట్టి నైటీ మాత్రం మనం పీసెస్ కట్ చేశాక అటు సైడ్ ఇటు సైడ్ వదిలిపెట్టుకొని, అంటే బ్యాగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టుకొని మనం కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఈ క్లాత్ పీసెస్ని జాయింట్ అయితే చేయాలి కదా. ఇది ఆల్రెడీ బ్యాగ్ కాదు కాబట్టి మనము జాయింట్ చేయడం కోసం 1/2 ఇంచెస్ అనేవి ఎక్స్ట్రాగా తీసుకొని 2 పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 2 పీసెస్ అయితే రెడీ అయిపోయాయి కదండి. సో ఇప్పుడు ఈ గ్రోసరీ బ్యాగ్ ఉన్న హ్యాండిల్స్ ముందు రిమూవ్ చేసి పక్కన పెడదాం. సో తర్వాత మనం హ్యాండిల్స్ అనేవి వేయాలి కదా. సో ముందుగా అయితే ఇవి తీసేసి, సో ఈ బ్యాగ్ ప్రకారం మనము నైటీ మెజర్మెంట్ తీసుకున్నాం కదండి, క్లాత్ మెజర్మెంట్. సో అది ఎగ్జాక్ట్గా ఉందా లేదు చూసుకున్నాం. సో మరి ఎక్స్ట్రా అయితే సైడ్లో ఉంది కదండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 2 క్లాత్ పీసెస్ తీసుకొని రివర్స్లో పెట్టుకొని అండి మనం 3 సైడ్స్ మన స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. టాప్లో మాత్రం ఓపెన్ వదిలిపెట్టాలండి. ఈ 3 సైడ్స్ స్టిచ్ అనేది చేసుకుందాం ముందుగా మనం. సో మరి చూసారు కదండి, నేనైతే స్టిచ్ చేసి చూపించేశాను. 3 పక్కల మనం స్టిచ్ వేసేసుకున్నాం. ఇప్పుడు టాప్లో ఒక సైడ్ మాత్రం ఓపెన్ ఉంది కదా. సో ఇప్పుడు మనం కార్నర్స్ అనేవి బేస్ అనేది తయారు చేద్దాం. సో మనం స్టిచ్ వేసుకున్నాం కదండి, దానిపై నుంచి మనం 2 ఇంచెస్ స్క్వేర్ కట్ అనేది పెట్టుకోవాలండి. కార్నర్స్ 2 ఇంచెస్ మెజర్మెంట్ అండి ఇది. సో మనకి బేస్ అనేది 4 ఇంచెస్ వస్తుంది. సో 2 సైడ్ కార్నర్స్ ఈ విధంగా మెజర్ చేసి పెట్టుకుందాం. ఇక ఆ తర్వాత మనం తీసుకున్న గ్రోసరీ బ్యాగ్ కూడా సేమ్ ఇదే మెజర్మెంట్తో కార్నర్స్ అనేవి తీసుకోవాలండి. సో అవి కూడా మనం తీసుకుందాం. సో కార్నర్స్ ఈ విధంగా మెజర్ చేశాక కట్ చేసేసుకుందాం. సో ఇదంతా ఇంతకుముందు బ్యాగ్కి నేను చూపించాను కదండి, అదే ప్రాసెస్. సో ఈ విధంగా గ్రోసరీ బ్యాగ్ ప్లస్ ఈ కాటన్ నైటీ క్లాత్ పీస్ కూడా కార్నర్స్ అనేవి కట్ చేసుకోనండి మనం బేస్ లాగా స్టిచ్ అనేది వేసుకోవాలి. దానికోసం మనం గ్రోసరీ బ్యాగ్ని అయితే రివర్స్ చేసుకొని మార్కింగ్ అనేది అంతా చేసుకోవాలండి. సో రివర్స్ చేసుకున్నాకనే ఇది మార్కింగ్ చేసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. సో మరి ఇంతవరకు మీరు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక నేను పెట్టే వీడియోస్ మీకు రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసుకోండి. సో కిందనే లైక్ సింబల్ కూడా ఉంటుందండి. ఈ వీడియో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి. ఇక ఏదైనా సజెషన్స్ కమెంట్స్ ఉన్నా కమెంట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా కట్ చేసుకున్నామండి. ఇక మనం స్టిచ్ అనేది కూడా వేసేసుకుందాం. చక్కగా మనం ఈ విధంగా టోట్ బ్యాగ్స్ యూజ్ చేసామంటే మనం వెజిటేబుల్స్కి అటువంటి యూజెస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో మరి ఈ బ్యాగ్ అయితే పల్చగా ఉంటుంది కదండి, కొన్ని రోజులకి చిరిగిపోతుంది. అందుకే నేను ఈ క్లాత్తో చక్కటి ఒక డ్యూరబిలిటీతో కూడిన ఒక బ్యాగ్ని అయితే రెడీ చేసేస్తున్నానండి. ఎండుకల్లా మనకి అందమైన బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది. సో మరి బేస్ అనేది రెడీ అయిపోయిందండి, స్టిచెస్ వేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం బ్యాగ్ని రివర్స్ అనేది చేసేసుకుందాం ఈ క్లాత్ని. సో రివర్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇక హ్యాండిల్స్ కూడా పెట్టుకోవాలండి. చూసారు కదా, మన చక్కటి బేస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండిల్స్ అనేది కూడా తయారు చేసుకోవాలి. సో మరి నైటీకి కింద అయితే ఒక పీస్ ఉంటుంది కదండి, ఫోల్డ్ చేసి ఆ పీస్ని అయితే మనం ఇక్కడ యూజ్ చేద్దాము. ఇక బ్యాగ్ కూడా, ఈ గ్రోసరీ బ్యాగ్ కూడా బేస్ అనేది రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు 2 ఈక్వల్ మెజర్మెంట్స్తో ఉన్నాయి కదా. సో ఇదే అండి నేను చెప్పాను కదా, కింద స్టిచ్ వేసి ఉంటుంది కదా నైటీకి, ఆ పార్ట్ అనేది మనం తీసుకుందాం. ఇది తీసుకున్నామంటే మనకి హ్యాండిల్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ ఫోల్డ్ చేసినది కాబట్టి స్ట్రాంగ్గా కూడా ఉంటాయి హ్యాండిల్స్. ఈ విధంగా 2 పీసెస్ తీసుకుందామండి. సో దీన్ని మళ్ళీ ఇలాగా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని 2 హ్యాండిల్స్ రెడీ చేసేసుకుందాం. ఇక నేనైతే స్టిచ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుందాం. సెంటర్కి ఒక మార్క్ చేసుకొని అటు ఇటు 2.5 అంటే 5 ఇంచెస్ అండి. సో సెంటర్ నుంచి అటు 2.5 ఇటు 2.5 పెట్టుకొని మనం మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలండి. సో ఈ విధంగా మార్కింగ్ 2 వైపులు పెట్టుకోవాలి 2 హ్యాండిల్స్ కోసం. ఇక తర్వాత హ్యాండిల్ అనేది మనం స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలా కింద పక్కకి పెట్టి యూ లాగా మనం స్టిచ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇంకొక క్లాత్ కూడా వేసి మనం స్టిచ్ చేయాలి కాబట్టి ఇలా యూ షేప్లో మనం స్టిచ్ చేసి రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు మనం
గ్రోసరీ బ్యాగ్ ఉంది కదండి, దాన్ని రాంగ్ సైడ్ ఒక చోట అయితే ఓపెన్ పెట్టుకొని ఈ రాంగ్ సైడ్ని లోపలికి ఈ బ్యాగ్ని ఒరిజినల్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, ఆ బ్యాగ్ని మనం ఈ విధంగా ఇన్సర్ట్ చేసి రౌండ్గా మనం పిన్అప్ చేసుకుందామండి. హ్యాండిల్స్ చూసారు కదా, ఈ విధంగా యూ షేప్లో లోపలికి పెట్టుకొని చుట్టూరి మనం రౌండ్ అనేది వేసుకోవాలండి స్టిచ్ అనేది. ఆ తర్వాత ఈ ఓపెన్లో ఉంచి రివర్స్ అనేది చేసేసుకొని ఆ క్లోజ్ కూడా చేసేసుకోవాలండి ఆ ఓపెన్ని. ఇక ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మనం టాప్ స్టిచ్ అనేది బ్యాక్ చుట్టూరి రౌండ్గా వేసేసుకున్నామంటే మనకి అందమైన టోట్ బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇక చూసారు కదండి, ఈ టోట్ బ్యాగ్తో మనం చాలా వెజిటేబుల్స్ తెచ్చుకోవచ్చు, ఇక సరుకులు కూడా తెచ్చుకోవచ్చు అండి మార్కెట్కి వెళ్ళినప్పుడు. డ్యూరబిలిటీ కూడా ఉంటుంది. సో మరి మీకు కూడా ఈ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మరి మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.